మాది ఉన్నారు. నా పేరు లక్ష్మి, వారాలలో వారాల లక్ష్మి. భూమికి బయాన పెడతానని భూమి ఇస్తామని వచ్చిండు గాజుల సీను. అట్టే భూమి ధర ఎంతనో అని చెప్పినాం, ఇస్తామని అన్నాక తెల్లారి ఒక అయినని తీసుకొని వచ్చిండు. అత్తే ఇస్తారా ఎంతకు అని అడిగిండ్రు. అడిగితే వాళ్ళకు ఇష్టమై మీకు ఇష్టమై ధర చెప్తారు, మీరు కొనుక్కో ఇయ్యండ్రు అని నా కొడుకులు అన్న. పక్క పన్ను ఉన్నది ఇయ్యండ్రి, ఇల్లుకు తవ్వుండదా, అట్టెట్లుంటుందిరా ధర మాట్లాడుకొని ఇయ్యండ్రు అని అన్న వాళ్ళే కొత్తపల్లికి పోయి మాట్లాడుకున్నారు. 8 లక్షల గుంట చొప్పున మాట్లాడుకొని 3 లక్షల భయాన ఆయన ఇట్ట పూర్తి అయి పెట్టిండు. పెట్టి భూమి బండకిషన్ రెడ్డి కొలిచి కనీలేసిండు. కనీలేసి ఆయన 2-3 పెద్ద మనుషులు తీసుకొచ్చుకుంటే ఇది 8 లక్షల గుంట అని చెప్పిండు. చెప్పినాక ఆయన ఏం చేసిండంటే, ఈ వచ్చిన వాళ్ళు అందరూ 8 లక్షలకు గుంట అని అంటున్నావు, ధర బాగా అయింది, ఇంత పెట్టద్దు అని చెప్పి వాళ్ళు ఆయన తీసుకొని పోయి ఇక ఊళ్ళో వాళ్ళందరినీ 10 వాట్ల తీసుకొచ్చాడు. 10 వాట్ల తీసుకొచ్చి ఆయనతో ఏమన్నాడు కదా, ఒక వాళ్ళకనేమో మా అక్క కొడుకు మంచిగా లేడు, చచ్చిపోయిండు అని అన్నాడు. అప్పుడు ఊకున్నాం. అప్పుల వాళ్ళు అడుగుతుండ్రు ఎట్లా సీను అని అన్నాం. అంటే మా అక్క బిడ్డ లగ్గం ఉందో అన్నాడు. నెలకు లగ్గం చేసుకొని అని ఊకున్నాక ఏం చేసిండంటే, ఇగో ఈ పక్క పన్న గెట్టున్నది, అది సై చేస్తే తీసుకుంటా అని అన్నాడు. అయితే నా కొడుకులు ఏమన్నారు కదా, నీకెందుకు బాధ, మా భూమి ఇటు ఉన్నది, ఆయన గొలుచుకున్నాడు, తక్కువ వస్తే నీకు మేము ఇస్తాం, అద్దు బావా అని చెప్పారు. చెప్తే అట్టెట్లుంటుంది, అది సై చేస్తే మీ భూమి తీసుకుంటా అని అన్నాడు. అన్నవాళ్ళే నేనన్నా కదా, అద్దు కొడుకులాలా మనది ఇంత వేయినా మంచిదే, ఇయ్యండ్రి, ఇల్లు పొన్న ఇల్లు, చేను పొన్న చేను, పుణ్యానికి ఇత్తన్నావా ఇయ్యండ్రు అని అన్నవాళ్ళే నా కొడుకులు ఒప్పుకొని ఇచ్చారు. ఇచ్చినాక ఆ భూమి సై చేసినాక ఇచ్చినాక కూడా నేను తీసుకుంటా అని రాలే. ఎప్పుడు పంచాయతీలు మందిని తీసుకొచ్చుడు, ఈడికాడికి తీసుకుపోవుడు, చూపించుడు. అయితే ఓనాడు ఏం చేసిన కదా, గాడి దాకా వచ్చిన, ఎందుకు తీసుకొస్తున్నావు అయ్యా ఈ మందిని, అద్దు, ఏదో నీ ఇట్ట పూర్తయి నువ్వు కొనుక్కున్నావు, మేము ఇచ్చినాం. నా పేరు వారాల నారాయణ, వడ్నారం గ్రామం, మండలం రామడుగు. మా మా భూమిలోకి వెళ్ళి ఫోన్లు వేస్తా అని దాన్ని మేము అంటున్నాం, వేస్తా అని వాళ్ళు అంటున్నారు. మాకు ఆయనతోని ఇప్పటికే జైలు పాలైన, మాకు ఎప్పటికున్న ఆయనతోని పాన భయం ఉన్నది. గాజుల శ్రీనివాసం అనేది ఎక్కడికి పోయినా ఏ అధికారి కూడా మమ్మలను రోజు టార్చర్ పెడుతున్నారు. ఈ గాజుల శ్రీనివాస అన్నట్టయినా సిపి ఇట్లా వాళ్ళు ఫోన్ చేసి ఎస్ఐ అన్నట్టయినా మాకు కేసు అని బెదిరిస్తుంది. దానికి వెళ్ళి ఫోన్ గాజుల సేనకు కరెంట్ స్తంభాలు వేసుకుంటా అంటుంది కదా, మీ చెల్లెకి వెళ్ళి వేసుకొని మా చేనుకి వెళ్ళి వేసుకొని ఎందుకు వేసుకొని మాకు వారికి ఆయనతోని కేసులు ఉన్నాయి, జైలు పాలైన ఆయనతోని మాకు ఇప్పటికీ పాన భయం ఉన్నది. మాకు అంటే ఇప్పుడు ఆయన పక్క నుంచి చేసుకుంటే ప్రాబ్లం లేదు, ఆయన వేడికెళ్ళన్నా వేసుకొని మేము అద్దంటలేము. మాది ఆయనతోని మాకు ఎప్పటికీ ప్రమాదం ఉన్నది కాబట్టి మా దాంట్లోకి వెళ్ళి మేము వేయలేము, వేయొద్దని అంటున్నాం. ఈ విషయం అధికారులకు అందరికి ఫిర్యాదు చేసినా కానీ ఏ అధికారి కూడా పట్టించుకుంటలేరు. మాకు ఎప్పటికి ఉన్న ఆయనతోని పానభయం ఉంది. అధికారులు పట్టించుకొని దయచేసి మేము ఇంతగానో దాంట్లో చేసినా కానీ ఏ అధికారి కూడా మాకు న్యాయం చేయాలి, అందరు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. నా పేరు శ్రీనివాసు, వన్నారం. అయితే గాజుల శ్రీనివాస్ అన్నట్టయినా మా భూమి మేము ఇయ్యామన్నా కానీ తీసుకున్నాడు ఆయన. ఏది మేము ఎట్లయినా చేసి ఇవ్వాలి మీరు అని చెప్పేసి వేరే వాళ్ళతో మాట్లాడిపించి తర్వాత సరే అని ఒప్పుకున్నాడు, తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేసినట్టే పక్క పొన్నల భూమి సరి చేస్తే తీసుకుంటాడు. సరి చేస్తే అంటే ఆయన ఇంట్లో ఉన్నా కానీ ఆయన ఊకే ఫోన్ చేసి రమ్మని పక్క పొన్న భూమి కొలిచి ఇచ్చినాం. అలా కొంచెం తక్కువ వచ్చింది, తక్కువ వచ్చినా కానీ 2 ఫీట్ల జాగా మాది జరిపి మళ్ళీ ఇచ్చినాం.
ఏది సరి తీసుకుంటా అనేవాళ్ళు. ఆ తర్వాత కనీ లేచిన తర్వాత మళ్ళీ నాకు వద్దన్నాడు. మళ్ళీ తర్వాత ఉండి ఎందుకంటే నేను ఇప్పుడు తీసుకొని మళ్ళీ తర్వాత ఆ ఊరికి కొంచెం అని చెప్పేసి మళ్ళీ చెప్పిండు. సరే అనుకున్నాం. అట్లా 3 సంవత్సరాల దాకా గడిపిండు. ఆధార్ కార్డులు నేను కనీ లేచినాక వారం రోజులకే రిజిస్ట్రేషన్ చేసుకుంటానికి ఆధార్ కార్డులు అందరికీ తీసుకున్నాడు. ముగ్గురు పేరు మీద ఉన్నది, ముగ్గురు పేరు ఆధార్ కార్డులు తీసుకున్నాడు. తీసుకొని మళ్ళీ తర్వాత పెద్ద మనిషి దగ్గరికి మరి ఎందుమా కనీ లేచి గిన్ని రోజులు అవుతుంది, తీసుకుంటావా తీసుకోవా అని చెప్పేసి మేము అడిగితే ఆగు అని చెప్పేసి అన్నాడు. మరి వేయకుండా చూడండి, వేయకుండా చూడండి అంతే. మాకు కావాల్సింది అంతే. ఎందుకంటే అతని వ్యక్తి ఎందుకంటే చాలా ప్రమాదకరమైన మనిషి. ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు కానీ ఇప్పుడు ఉత్తగానే కేసులు ఇరికిచ్చిండు. అదే విధంగా రేపు పోలు అంగచ్చు ఇరగచ్చు. ఎల్లకాలం మేము ఈయన ఉండి పని చేసుకుని బతికేటోళ్ళం. నువ్వు కావాలని ఇది తాగించు, అది ఇరిగింది ఇది ఇరిగింది అని చెప్పేసి మా మీద ఎల్లకాలం కేసులు పెడతాడు. మేము బతుకంతా ఇప్పుడు జైల్లో పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరగాలి. అందుకే మాకు అతనితో వ్యతిరేకం ఉండకుండా, ఎందుకంటే మాకు ఆయనకి ఏ లేకుండా వేరే కాడికి లైన్ వేసుకోమని మాకే అది లేదు. కానీ ఎందుకంటే మా దాంట్లోకి లేచి మమ్మల్ని ఇబ్బంది పెడితే మాకు